జనగామ నియోజకవర్గం కొమరవెల్లి పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నం వారం ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో వెంకటేష్ మరియు కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ గంధం నరసింహారెడ్డి మహాదేవుని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారం పట్నం వారం సందర్భంగా తోటబావి దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు ఎలాంటి సౌకర్యం జరగకుండా సకల ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే పోలీసు వారితో సమన్వయం చేసుకుంటూ భక్తుల భద్రతా విషయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని అన్నారు. ఆలయ చైర్మన్ గంగం నరసింహారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, అలాగే భక్తులకు తాగునీటి విషయంలో అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. కొమరవెల్లి విలేజ్ మండలం సిద్దిపేట జిల్లా యందు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జాతర రేపు ఉదయం 18/1/26 ఆదివారం రేపు ఆదివారం నుంచి 10 వారాల వరకు మధ్యాహ్న శివరాత్రితో కలిపి స్వామివారి యొక్క ఉత్సవాలకి భక్తులు దాదాపు లక్షలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. వాళ్లకు క్యూ లైన్స్లలో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, వాళ్ళు మంచిగా సురక్షితంగా దర్శనాలు చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని వాళ్ళు గమ్యం చేరుకుంటారని చెప్పేసి మేము మీకు తెలియజేసుకుంటాం. దేవస్థానం తరఫు నుంచి కూడా అన్ని వాళ్ళకి ఎలాంటి తాగునీటి సదుపాయాలే కానీ ఎక్కడ దేవాలయం చుట్టుముట్టు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది మీ ద్వారా తెలియజేసుకుంటాం. తెలంగాణలో రెండవ అతిపెద్ద శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది. లాస్ట్ డిసెంబర్ 14 నాడు మల్లికార్జున స్వామి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం కూడా చాలా పీస్ఫుల్గా అంగరంగ వైభవంగా జరిగింది. దానికి ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ మన ప్రతాప్ రెడ్డి గారు కానీ అందరూ వచ్చారు. చాలా సవ్యంగా జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా డిసెంబర్ 14 స్టార్ట్ అయిన ఈ కళ్యాణంతో స్టార్ట్ అయిన ఈ జాతర మార్చి ఎండింగ్ వరకు దాదాపు 9-10 వారాలు నడుస్తుంది. దానికి ఇప్పుడు ఈ ఫస్ట్ ఆదివారం జనవరిలో ఇప్పుడు వచ్చిన ఈ ఫస్ట్ రేపు ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఫస్ట్ ఆదివారం తోటబావి దగ్గర అదే కళ్యాణం జరిగిన దగ్గర అదే ప్లేస్లో పట్నము అగ్నిగుండం జరుగుతుంది. రేపు హైదరాబాద్ యాదవుల చేత దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ వివిధ శాఖల సమన్వయంతో చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసినాం. అదేవిధంగా పార్కింగ్ కూడా ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లకు ఆ పెట్రోల్ బంక్ పక్కన ఐనాపూర్ రోడ్లో అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా కళ్యాణ మండపం దగ్గర ఆడ కూడా పార్కింగ్, జనగాం నుంచి ఇటు సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళకు కూడా బస్ స్టాండ్ అవతల అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం. అది కూడా భక్తులకు లాస్ట్ టైం ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం ఇంకొక 100-200 మీటర్లు కొంచెం దూరం పెంచడం జరిగింది. అది కూడా భక్తుల సౌకర్యార్థం కోసమే. బండ్లు జామ్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం మీద చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా దాదాపుగా పోవాలన్న ఉద్దేశం మీద ఇంతకుముందు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాటర్ ప్లాంట్ ఇచ్చారు. ఆ వాటర్ ప్లాంట్ కూడా కొద్ది రోజులు సాంకేతిక లోపంతో కొంత ప్రాబ్లం ఉన్నా కానీ ఈ మధ్యనే ఆ రివ్యూ మీటింగ్లో చర్చించి దాన్ని కూడా ఆ సాంకేతిక ఏదన్నా లోపాలు ఉంటే అవి కూడా చేయించి నిన్ననే అందుబాటులోకి తెచ్చినాం. అది కూడా ఫ్రీ డ్రింకింగ్ వాటరు. అదేవిధంగా మిగతా వాటర్ పరంగా కానీ ఏది కానీ మోటార్లు రిపేర్ ఉన్న అన్నీ కూడా సవ్యంగా జరిగినాయి. వాటర్ సప్లై కూడా ఉంది. క్యూ లైన్లలో కూడా డ్రింకింగ్ వాటర్ పెడుతున్నాం. అది కూడా ఇబ్బంది కాకుండా స్పీడ్గా అంటే లైన్లు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా జరిపిస్తున్నాం. మిగతా ఇంకా ఏర్పాట్లు కూడా రేపు ఉంది కాబట్టి రేపు ఇంకా భక్తులు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఈ మొన్నటి ఆదివారం కాకుండా లాస్ట్ అంతకుంటే ఆదివారం దాదాపు 54,000 మంది వచ్చారు. ఆ 54,000 మంది రేపు ఫస్ట్ ఆదివారం కాబట్టి 1,00,000 నుంచి 1,50,000 భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. భక్తులు కూడా మన తెలంగాణ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్
ఈ రాష్ట్రాల నుంచి కాకుండా మిగతా భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వాళ్లకు వచ్చిన భక్తులకు సౌకర్యార్థం ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాలని నిరంతరం అందరం అన్ని శాఖలతో సమన్వయంతో ముందుకు పోతున్నాం. ఇంకా కూడా ఈ నైట్ కూడా వీలైనంత వరకు ఇంకేమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా సరి చేసుకుంటూ రేపు జరగబోయే ఫస్ట్ ఆదివారానికి భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ ముందుకు పోతామని తెలుపుకుంటూ, అదేవిధంగా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కానీ ఆయన ఆశీస్సులతోని ఈ జాతర రేపు ఫస్ట్ ఆదివారం కూడా సవ్యంగా జరగాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాను. క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరకి మొదటి వారం అంటే పట్నం వారం. ఇది గుండెకాయ లాంటిది. దీనికి పూర్తిగా హైదరాబాద్ నుండి భక్తులు వస్తారు కాబట్టి దీనికి పట్నం వారంగా పేరు పడ్డది. ఈ వారం మొత్తం 95% హైదరాబాద్ భక్తులే వస్తారు. వీళ్ళు ఇప్పుడే కాదు, 100 సంవత్సరాల నుండి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ప్రతి గల్లీకి, అంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా రెండో వారం సికింద్రాబాద్ భక్తులు వస్తారు. అది లష్కర్ వారం అంటారు. మరి ఈరోజు పట్నం వారం అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎన్ని బస్సులు ఉన్నాయి అన్ని బస్సులకి ప్రజలు వస్తారు. ఇది ఇప్పుడు కాదు, పురాతన సాంప్రదాయం. వాళ్ళు హైదరాబాద్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దపట్నం వేసుకుంటారు. ఆ తర్వాత అగ్నిగుండాల కార్యక్రమం వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళు వాలంటరీగా సేవ చేసి దాదాపుగా 70 సంవత్సరాల నుండి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది పీస్ఫుల్గా జరుగుతుంది. దానికి దేవస్థానం వర్గాల నుండి మేము కానీ ఆ మిగతా గ్రామస్తులు పోలీస్ శాఖ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. సవ్యంగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే కళ్యాణం అగ్నిగుండం చేస్తామో ఆ కళ్యాణం అంటే పట్టణం కళ్యాణం వాళ్ళ ఒగ్గు భాషలో దాన్ని పట్టణానికి కళ్యాణం అంటారు. సో అక్కడ చేసేదానికి వాళ్ళు చాలా ప్రాశస్తంగా భావించి శనివారం నాడు వచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళు శనివారం వచ్చి ఆదివారం వరకు ఉండి వాళ్ళు సోమవారం పోతారు. మరి వచ్చినప్పుడు ఆ సోమవారం వరకు వచ్చి ఈడ చాలా పవిత్రంగా ఉండి ఎటువంటి మాంసం కానీ మద్యం కానీ స్వీకరించకుండా ఇక్కడ అయిపోయినాక మరి మంగళవారం కొండపోచమ్మ జాతరకు పోతారు. ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో దాదాపు 60 నుండి 80% వరకు ఈ 3 వారాల భక్తులందరూ అక్కడ పోయి మిగతా కార్యక్రమం అక్కడ చేసుకుంటారు. మరి మల్లికార్జున స్వామికి ఈ రోజు తొలి రోజు వాళ్ళు వచ్చిన ఓడిబియ్యాలు పోయడం, రేపు రెండో రోజు బోనాలు సమర్పించుకొని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఎల్లమ్మ దగ్గర బోనాలు చేసుకుని తర్వాత అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. మరి గతంలో ఉన్న బోర్డు టైం అయిపోయినాక ఇమీడియట్ గా టైం లేదు కాబట్టి తాత్కాలికంగా ఇప్పుడు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకుంటే మరి వీళ్ళు వచ్చి నుండి ఇప్పుడు కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం తర్వాత కూడా వీళ్ళు రెగ్యులర్ గా ఇక్కడే ఉత్సవ కమిటీ సభ్యులు రెగ్యులర్ ఉండి రాత్రి పొద్దున ఉండి మరి దేవస్థానం శాఖలతో పనులు తీసుకొని మిగతా వాళ్ళ సమన్వయంతో సరే వేరే శాఖల వాళ్ళు కొంతమంది కొన్ని శాఖలు చేస్తారు, ఇంకొన్ని శాఖలు చేయాల్సినంత చేయకుండా కూడా వీళ్ళు అవన్నింటిని అధిగమించుకుంటూ దేవస్థానంతో అన్ని చేయించుకుంటూ గతంలో కొన్ని ఇప్పుడు 2-3 ప్లేస్లలో డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం అదనంగా ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన వాటర్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి లడ్డు ప్రసాద కౌంటర్ దగ్గర భక్తులకు నీళ్ళు తాగడం లేకపోతే ఇప్పుడు అక్కడ కొత్త నల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక నెక్స్ట్ వీక్ వరకు మేము చాలా వరకు ట్రై చేసినాం. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ని ఎంతో ఒత్తిడి చేసినా కూడా ఫస్ట్ వీక్ ఇస్తాను అనుకోకుండా సంక్రాంతికి లేబర్ వెళ్ళిపోవట్లా కొత్త క్యూ కాంప్లెక్స్ ఏర్పాటుగానే అది రెండో వారం వరకు అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఒకటే కాదు, నిన్న మంత్రివర్యులు వచ్చినప్పుడు చెప్పారు ఏదైతే మన ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారో తను నిన్న దర్శనానికి వచ్చిండు అన్న వచ్చినప్పుడు ఏం చెప్పిండు, ఒక కాలేజ్ కూడా ఇస్తున్నాడు, ఇంకా తనతో అయ్యే పనులన్నీ చేస్తున్నాడు. మేము ఈ 11 వారాలలో అంటే ఇప్పుడు ఒక వారం దీన్ని కూడా అడిషనల్ లెక్క పెట్టుకుంటే 10 వారాలు, ఆ 10 వారాలలో ఇప్పుడు అందరూ వస్తారు. ఇప్పుడు ఇక్కడికి మంత్రులు అందరూ వస్తారు. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇంకా గతంలో కంటే ఎక్కువ మేము మొన్న కూడా నిధుల గురించి కానీ ఏదైతే 9 టెంపుల్ డెవలప్మెంట్ గురించి పెట్టలేదో అది మేము ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గరికి నేను ప్రతాపన్న మరి నర్సన ముగ్గురం పోయినప్పుడు కూడా మేడం దృష్టికి తీసుకుపోయినాం. దాన్ని కూడా డెఫినెట్గా పెట్టి ఏవైతే వాళ్ళకి నిధులు ఇస్తారో అదే రకం కొమరవెల్లికి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయమనం. ఇవన్నిటిని సాధించి మా నుండి అయ్యేంత వరకు శాయశక్తుల పూర్తిగా అభివృద్ధికి సహకరించేందుకు మాతో అయ్యే పని చేస్తాం.
భక్తులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరంతా మీరుంటేనే జాతర, మీరు వస్తేనే జాతర. పోలీస్ వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా మీకు దూరంలో ఆపి బండితో ఇబ్బంది అయినా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేందుకు ఆటోలు పెట్టినాం. ఆ ఆటోలో వచ్చి ఆ ఫెసిలిటీని వినియోగించుకోండి. మీరు తప్పకుండా మీరు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తేనే మేము జాతర నడపగలుగుతాం. మీరుంటేనే జాతర, మీరు వస్తేనే జాతర. కాబట్టి దయచేసి భక్తులంతా పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ, మీరందరూ సహకరిస్తే మేము మళ్ళీ ఇంకా ఇంకా మంచిగా చేస్తాం. ఇంకా లోటుపాట్లు ఉంటే మీడియా మిత్రులు కానీ ఇంకెవరైనా మా దృష్టికి తీసుకొస్తే, దేవస్థానం దృష్టికి తీసుకుపోయి అవసరమైతే కమిషనర్ గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ సాల్వ్ చేసి జాతరను ఇంకా మంచిగా, ఇప్పుడు ఏదైతే క్యూ లైన్లో లేట్ అవుతున్నదో దానికి కూడా మేము ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ఏర్పాటు చేసినాం. దానికి పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఈసారి ఇంకా టైం తగ్గించి భక్తులకు పూర్తిగా మంచిగా అన్ని విధాల దర్శనం చేసుకుని హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోయేటట్టు మా పూర్తిగా పనిచేస్తాం. థ్యాంక్ యూ.